కన్న బిడ్డ కళ్ల ముందు శ్వాస కోసం కొట్టుమిట్టాడుతుంటే ఆ ప్రాణం ఖరీదు 16 కోట్లని తెలిసిన ఆ క్షణం ఆ తండ్రి ప్రపంచం కుప్పకూలిపోయింది. అటు మృత్యువు పిలుపు, ఇటు తల తాకట్టు పెట్టైనా అందనంత వైద్యం. కానీ ఆ తండ్రి పట్టిన జోలెలో కోట్లాది మంది తమ ప్రేమను వలకపోశారు. ఒక చిన్నారి చిరునవ్వు కోసం ఒక దేశమే కదిలొచ్చి మృత్యువు వాకిట నిలిచిన పునర్వికను తిరిగి ప్రాణంతో ముద్దాడిన అద్భుతమైన దృశ్యం ఇది. బాగుంది కదా పునర్విక కేరింత. ఈ పాప నవ్వులతో ఇంట్లో వెలుగులు నిండాల్సిన వేళ ఓ నిశ్శబ్దం అలుముకుంది. గలగలా నవ్వాల్సిన చిన్నారి కనీసం తన చేతి వేలును కూడా కదల్చలేక విలవిల్లాడుతుంటే ఆ తల్లిదండ్రుల ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. పుట్టిన కొన్ని నెలలకే పాప కాళ్లు ఆడించలేకపోవడం, తల నిలవలేకపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్లో చూపించారు. దాన్ని SMA టైప్ 1 అంటారన్నారు వైద్యులు. దాని మీనింగ్ అర్థం కాలేదు గాని అదో అరుదైన వ్యాధి. ఒక్క ఇంజెక్షన్ 16 కోట్లు అన్నప్పుడు తన కూతురు ప్రాణం తన స్థాయికి అందనంత ఎత్తులో ఉందని అర్థమైంది ఆ తల్లిదండ్రులకే. అది కేవలం డబ్బు సమస్య కాదు, అది ఒక తండ్రి నిస్సహాయత కూడా. ఖచ్చితంగా మాకు హెల్ప్ చేసి మా పాపను బతికించి. రోజు పాపను నిద్రపుచ్చుతున్నప్పుడు ఆ చిన్నారి గుండె చప్పుడు ఆగిపోతుందేమో అన్న భయం ఆ తల్లిదండ్రులను ప్రతిక్షణం వెంటాడేది. పాప కాళ్ళు చేతులు కదపలేక నిస్సహాయంగా చూస్తున్నప్పుడు అమ్మా నన్ను కాపాడు అని ఆ కళ్ళు వేడుకుంటున్నట్టు ఆమెకు అనిపించేది. ఆ తల్లి కన్నీళ్లు ఏ రోజు ఆగలేదు. తండ్రి సురేష్ కుమార్ తన బిడ్డను ఎత్తుకొని జోలెపట్టి నా బిడ్డను బతికించండి అని వేడుకున్నప్పుడు చూసిన ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఒక చిన్న సెలూన్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తికి 16 కోట్లంటే ఒక అంకె కాదు, దాదాపుగా అసాధ్యమనిపించేంత లక్ష్యం. ఆ డబ్బు ఎలా తీసుకురావాలో తెలియక అర్ధరాత్రులు నిద్రపోకుండా బావురుమన్న రాత్రులు ఎన్నో. ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. ఆ పిలుపు ఒక ప్రభంజనంలా మారింది. మనుషుల్లోని దైవం నిద్రలేచింది. కూలీలు తమ రోజువారీ సంపాదనను, చిన్నారులు తమ పిగ్గీ బ్యాంకులను, వృద్ధులు తమ పెన్షన్ డబ్బులను ఆ పాప ప్రాణం కోసం దారపోశారు. ఏ బంధుత్వము లేని వేల మంది పునర్విక నా బిడ్డలాంటిది కాదా అని గుండెలకు హత్తుకున్నారు. అలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏకంగా 10 కోట్లు సమకూరాయి. మిగతా 6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని ఫిబ్రవరిలో హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. అన్నట్టుగానే 6 కోట్లు సమకూర్చారు. ఫారెన్ నుంచి 16 కోట్లు ఖర్చయ్యే జోల్జెన్స్మా ఇంజెక్షన్ తెప్పించారు. నారా లోకేష్ సమక్షంలోని పునర్వికకు ఆ ఇంజెక్షన్ చేశారు. ఆ చిన్నారికి ఖరీదైన ఇంజెక్షన్ అందిన తర్వాత ఆ తల్లి కళ్లల్లో కన్నీరు లేదు, ఒక వెలుగు ఉంది. ఆ తండ్రి తల వంచుకొని లేడు, లోకమంతటి ప్రేమను చూసి గర్వంగా నిలబడ్డాడు. పునర్వికకు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కనిపించింది కేవలం ఆనందం కాదు, లోకంపై పెరిగిన నమ్మకం. ప్రాణం పోసే దేవుడు ఎక్కడో లేడు, కష్టం వస్తే కదిలి వచ్చే ప్రతి మనిషిలో ఉన్నాడని ఈ పసిపాప నిరూపించింది. ఆ తల్లి కళ్లలోని ఆనంద భాష్పాలు చూశాక ఏ అంకైనా ఏ భాష అయినా చిన్నబోవాల్సిందే అనిపిస్తుంది కదా. కలుస్తాను.